చేస్తున్నాను. ఈరోజు నేను తీసుకున్నది రాఘవరావు సార్ గారు రాసినటువంటి ధ్యాన శక్తి అనే పుస్తకంలోని ఆత్మస్వరూపులారా అన్న టాపిక్. నేను ఆ సందేశాన్ని నాకు అర్థమైనంత మేర నేను వివరిస్తానండి. లోకంలో మనం గమనిస్తే సత్య సాయిబాబా వారు కానీ, అలాంటి ఆత్మజ్ఞానులు కానీ, పెద్ద పెద్ద గురువులు కానీ ఏదైనా ఒక సభలో ప్రసంగించవలసి వచ్చినప్పుడు కొంతమందిని కానీ వేల మందిని కానీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమని సంబోధిస్తారు అంటే ఆత్మస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించడం జరుగుతుంది. అలా సంబోధించి వారి యొక్క సందేశాన్ని అందరికీ అందిస్తారనమాట. ఇప్పుడు మన పత్రి గారు ధ్యాన మహాయజ్ఞాల్లో ఏమని సంబోధిస్తారు అంటే అక్కడికి వచ్చిన అందరినీ కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తారు. అంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి అంటే మనమంతా అందరూ స్నేహంగా ప్రతి ఒక్కరితో, మానవులతోనే కాదు ప్రతి జీవితో కూడా స్నేహంగా కలిసిమెలిసి ఉండాలి, అలా ఫ్రెండ్స్ అని సంబోధిస్తారు. మరి గాడ్స్ అంటే మనమంతా దేవుళ్ళం, అంటే భూమి నుంచి దివికి దిగి వచ్చిన దేవుళ్ళం అంటే కాబోతున్న దేవుళ్ళం అన్నమాట అని సంబోధిస్తారు గాడ్స్ అని. అలాగే మాస్టర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు శిష్యుడుగా ఉండకూడదు, గురువుగా ఎదగాలి అని మన పత్రి గారు చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు కూడా గురువుగా ఎదగాలి. అంటే కొంతమంది అంటారు మీరు జ్ఞానాన్ని చెప్పండి, చెప్పండి అంటే నేను ఇంకా ఏమి నేర్చుకోలేదు, ఇంకా బాగా నేర్చుకొని చెప్తాను అంటే అలా కాదు. మనం ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి, సి నేర్చుకుంటే సి, అలా మనం పనిచేస్తూ ఉండాలన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం పంచే కొద్దీ మనకి జ్ఞానం అనేది పెంచబడుతూ ఉంటుందన్నమాట. పంచితే పెంచబడుతూ ఉంటుందన్నమాట. ఈ మార్గంలో మనకి ఎంత పంచుతామో అంతగా మనకి పెంచబడుతూ ఉంటుంది. పైలోక మాస్టర్స్, పైలోకంలో ఉండే దేవతలు, దేవుళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు తట్టలు పట్టుకొని ఉంటారంట మనకి ఆ జ్ఞానాన్ని అందించాలి అని. మరి మనం మనసులో ఆ జ్ఞానం ఖాళీ అయితేనే కదా మరి వాళ్ళు జ్ఞానాన్ని మనకు అందించేది. అందుచేత మనం ఆ జ్ఞానాన్ని అలా పంచుతూ ఉంటే మనకు ఆ జ్ఞానం అనేది అందుతూ ఉంటుందన్నమాట. మరి పత్రి గారు అలా మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని అలా సంబోధిస్తారనమాట. కానీ ఏ రాజకీయ నాయకులైనా, సామాన్యులైనా, కొంచెం పెద్దవారైనా, ఎవరైనా సరే ఏ సభలోనైనా, ఏ గుంపునైనా, ఎక్కడైనా కొంతమందిని చేరినప్పుడు వాళ్ళు ఎలా సంబోధిస్తారు అంటే వాళ్ళు సహజంగా మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇలా సంబోధిస్తారు. ఇంకా కొంతమంది ఎలా సంబోధిస్తారు, నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా అని ఇలా. ఇంకా కొంతమంది అమ్మలారా, అయ్యలారా అని. ఇంకా కొంతమంది ఎలా సంబోధిస్తారంటే నా ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా అని ఇలా రకరకాలుగా సంబోధిస్తారు.